హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం ఫ్రాన్స్ ఫ్రై చేసుకోబోతున్నాం అండి. ముందుగా ఫ్రాన్స్ కొంచెం సాల్ట్, పసుపు వేసి శుభ్రంగా బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని పౌడర్ చేసుకుందాం అండి. ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక 3 ఎండుమిరపకాయలు ఇలా చించుకొని పెట్టుకోవాలి. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా ఒలుసుకొని పెట్టుకుందామండి. అలాగే ఒక చిన్న చెక్క, 2 యాలక్కాయలు, 2 మరాఠీ మొగ్గలు, జాపత్రి, మానాస్ పువ్వు, 3 లవంగాలు, సజీరా, జీలకర్ర ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుందామండి. అలాగే స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుందాం. ప్రాన్స్ వేయించడానికి సరిపడంత ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఇందులో ప్రాన్స్ వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా ప్రాన్స్ అన్నీ నీళ్ళు ఇంకిపోయిన తర్వాత ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకుందామండి. ఇదే పెనంలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత సజీరా, జీలకర్ర, బిర్యానీ మసాలా వేసేసుకుందాం. తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఎగడానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇందులో వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయిన తర్వాత ఇందులో వేయించుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి, వేసేసుకుందాం. ఇలా ప్రాన్స్ కూడా వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కదండి, అందుకు తక్కువ కారం వేసుకోండి. వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. కారం కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం జీలకర్ర, ధనియాలు పౌడర్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుందాం. వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 3 మినిట్స్ వేయించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లుకుందామండి. ఓకే అండి, ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.